కార్తీక దీపం. ఆనందరావు, సౌందర్యలు కారులో బయలుదేరతారు. అదేంటి శ్రావ్య, ఆదిత్యలకు అప్పగింతలు పెట్టి ఈ మామయ్య గారు, ఆంటీ గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఫాలో అయితే పోలా అని ఫాలో అవుతుంది మోనిత. నా కార్తీక్ నాకు కనిపించాలి. కిడ్నాప్ చేసి ఎత్తుకుని వెళ్తాను. నేను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. నా ప్రేమ నిజమైతే నాకు నా కార్తీక్ కనిపించాలి అంతే అనుకుంటుంది మోనిత. ఇక ఈ డైలాగ్ విన్న వ్యూయర్స్ అందరూ కూడా అన్యాయం చేయలేదా నువ్వు అన్న రేంజ్లో రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక కార్తీక్కి భోజనం పెట్టిన దీప, నాకు పని దొరికింది. రుద్రానికి వాళ్ళు చెప్పను అని అన్నారు అని మాత్రమే చెబుతుంది. హోటల్లో పని దొరికిందని చెబితే ఎక్కడ డాక్టర్ బాబు భయపడతాడని ఆలోచిస్తుంది. ఇక కార్తీక్ కూడా తను హోటల్లో పని చేయబోతున్నట్లు చెప్పడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సౌందర్య కారు తాడికొండ గ్రామంలోకి వెళ్తుంది. వెనకే వస్తున్న మోనిత, ఇది ప్రియమణి వాళ్ళ ఊరు కదా, కొంపదీసి ప్రియమణి పార్టీ మార్చేసిందా, దీని పని చెప్పాలి అని అనుకుంటూ ఉండగా తీరా వాళ్ళు తాడికొండలోని ప్రకృతి వైద్యశాలలో చేరడానికి అని తెలియడంతో ఓస్ దీనిగా వీళ్ళు వచ్చింది, సర్లే ఇక్కడి దాకా వచ్చాం కదా, ప్రియమణి ఎక్కడ ఉందో వెతుకుదాం అని వెతకడానికి కారుని ముందుకు పోనిస్తుంది. ఇక పిల్లలు స్కూల్కి రెడీ అవుతారు. అప్పుడే కార్తిక్ కూడా రెడీ అయ్యి స్కూల్ దగ్గర దింపేసి వస్తాను అంటూ హోటల్లో పని చేయడానికి దీపకు చెప్పకుండానే వెళ్తాడు. అయితే దీపకు అనుమానం వస్తుంది, డాక్టర్ బాబు ఎక్కడైనా పని చేస్తున్నారా అని. ఇక బాబుని వీపుకు కట్టుకుని తాను వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. మొత్తానికి మోనిత అదే ఊర్లో తిరుగుతుంటుంది కాబట్టి వీళ్ళు నలుగురు ఎవరి పనికి వాళ్ళు బయలుదేరడం ఉత్కంఠంగా మారింది. మరి వీళ్ళని మోనిత చూసేస్తుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.